హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం. ఈరోజు చెప్పేది కదా రాయనసకి. కథలోకి వెళ్ళబోయే ముందు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యమెందుకు కథంతో చూసేద్దాం. రాయనసకి 44 ఎపిసోడ్. పంతులు గారు హారతి ఇచ్చి ఇద్దరిని సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. పంతులు గారు అలా దీవించగానే అవని ఆనందపడిపోతూ రిషి వైపు చూసింది. రిషి అయితే పంతులు గారి వైపు కొర కొర చూస్తూ ఉన్నాడు. ఏంటి బాబు అలా చూస్తున్నా? మీ ఇద్దరికి పెళ్ళయింది కదా, అందుకే అలా దీవించాను అని అన్నారు పంతులు గారు. మా వారు చూపే అంతలేండి, మీరేమీ అనుకోకండి అని ఆమె అన్నది. మొహంలో అంత కోపం చూసి అదే అనుకున్నాడేమో అని పంతులు గారు అన్నారు. రిషి అయితే ఆమెని వైపు పుట్టేలా చూస్తూ నన్ను విలని చేయాలనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు. అయ్యో రామా, నేను చేసేదేంటి అని అన్నది. అంటే ఏంటి, నేను విలన్నా అంటూ కోపంగా అడిగాడు. నా విషయంలో మీరు విలన్ కాక హీరో అవుతారా అని అవని అన్నది. జానకమ్మ గారు ఒకచోట కూర్చొని మీ ఇద్దరు అక్కడ ఏం చేస్తున్నారు, రండి ఇక్కడికి అని పిలిచారు. వస్తున్నాం అమ్మగారు అంటూ అవని వచ్చి జానకమ్మ గారి పక్కన కూర్చుంది. రిషి కూర్చోకుండా చూస్తూ ఉంటే నువ్వేంటి రిషి అలా నిలబడ్డావు, కూర్చో అన్నారు. ఇప్పటికే లేట్ అయింది కదా నానమ్మ, ఇక వెళ్దామా అని అన్నాడు రిషి. గుడికి వచ్చి కూర్చోకుండా ఉండకూడదు, కొంచెంసేపు కూర్చొని ఇంటికి వెళ్ళి ఏం చేయాలి అని అన్నాడు. జానకమ్మ మాట కాదనలేక రిషి కూర్చున్నాడు. రిషి మొహం కోపంగా ఉండటం చూసి ఎప్పుడు నవ్వుతూ ఉండే నువ్వు ఎందుకు రిషి ఇలా కోపంగా ఉంటున్నావు అని అడిగారు జానకమ్మ గారు. నా నవ్వు సిరితోనే పోయింది నానమ్మ అని బాధగా చెప్పాడు. ఆ పోయిన నవ్వుని తిరిగి నీ దగ్గరకు చేర్చడానికి సిరి అవనితో పెళ్లి జరిగేలా చేసి ఉంటుంది కదా అని అన్నారు జానకమ్మ గారు. నా బాధను పోగొట్టడానికి మీరు ఇలా అంటున్నారని నాకు తెలుసున్నానమ్మా. లేదు రిషి, నేను నిజమే చెప్తున్నాను. మీ పెళ్లి జరిగేలా చేసింది సిరినే అని నాకు గట్టి నమ్మకం. గుడిలో ఉంది, నేను అబద్ధం చెప్పను, నా మనసులో ఉంది చెప్పాను. మీ జీవితంలో సిరిలేని లోటుని అవనిని తీరుస్తుందని నా నమ్మకం. నువ్వు కూడా అవనిని భారీగా చూసుకుంటే పైన ఉన్న సిరి సంతోషపడుతుంది. నా సిరిని మర్చిపోయి ఇంకొకరిని నా జీవితంలోకి రానివ్వను. జానకమ్మ గారికి కోపం. అలాంటప్పుడు అవని మెడలు తాళెందుకు కట్టావు, తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అని కోపంగా అన్నారు. చెప్పాను కదా నానమ్మ, అనుకోకుండా అవని మెడలో తాళి కట్టాల్సి వచ్చిందని. నువ్వు ఎలా కట్టినా అవని నీ భార్యని రిషి, అది నీకెందుకు అర్థం కావటం లేదు అని జానకమ్మ గారు కూడా గట్టిగానే అన్నారు. అది కాదు నానమ్మ, చిన్నప్పటి నుంచి మీరు నన్ను చూస్తున్నారు. నాకు సిరి అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. అలాంటి సిరిని మర్చిపోయి మీరు ఎలా చెప్తున్నారు? నేను మర్చిపోమనటం లేదు రిషి, అవని కూడా నీ భార్య అని గుర్తు చేస్తున్నాను. చనిపోయిన భార్యని తలుచుకుంటూ ఎన్ని రోజులని ఉన్న భార్యని దూరంగా పెడతావు? అవని చెప్పకపోయినా తన మనసు ఎంత బాధపడుతుందో ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. నువ్వు అవనిని ఇష్టం లేనట్లు ఉంటే మీ మమ్మీ కూడా అవనిని దూరం పెడుతుంది. అదే నువ్వు అవనిని ప్రేమగా చూసుకుంటే మీ మమ్మీ అవనిని ఏమీ అనదు కదా. మీరు చెప్తుంది నాకు అర్థమవుతున్నానని అవని మెడలు తాళి కట్టి అవని జీవితం నాశనం చేశాననే కదా మీరు అనేది. అవని జీవితం నాశనం కాకుండా ఉండటానికి నేను అవనికి డివోర్స్ ఇచ్చి వేరొక పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు రిషి. ఆ మాట వినగానే జానకమ్మ గారు కోపంతో పైకి లేచి ఏం మాట్లాడుతున్నారు రిషి, అసలు బుద్ధినేది ఉందా? ఇది గుడి కాబట్టి నేను ఏం అనలేకపోతున్నాను అని సీరియస్గా అన్నారు. ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నానమ్మా? నేను సిరిని మర్చిపోయి అవనితో సంతోషంగా ఉండలేను. అవని జీవితం బాగుండాలనే ఉద్దేశంతోనే అవనికి డివోర్స్ ఇద్దామని అనుకుంటున్నాను. రిషి, నువ్వు ఆలోచించే విధానం చాలా తప్పు. ఇప్పుడు నువ్వు తనకు వేరే పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటుందా?
ఎందుకుండదు నానమ్మ? అవనిని ఇష్టపడే వ్యక్తి ఉన్నాడు. మిమ్మల్ని గుడికి తీసుకొచ్చి మీ ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలని. కానీ నువ్వు మాట్లాడే విధానం చూస్తే అవనిని వదిలించుకోవాలని చూస్తున్నట్లున్నావు. అదే జరిగితే ఈ నానమ్మ నీకింకా లేదనుకో అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళారు జానకమ్మ గారు. అవని రిషి వైపు కోపంగా చూసి, నన్ను మీరు తీసుకొచ్చింది మీ నాన్నమ్మ గారి కోసమే కదా, మరి ఇప్పుడు ఎందుకు మీ నాన్నమ్మ గారికి అలా చెప్పారు అని అడిగింది. అంతా నీ వల్లే అని అవని మీద అరిచాడు రిషి. నా వల్ల చెప్పడం ఏంటి? నేనేమైనా అమ్మమ్మ గారికి చెప్పమని నీతో చెప్పానా అని అవని కూడా అన్నది. నువ్వు కౌశల్ని పెళ్లి చేసుకోనని చెప్పటం వల్లే కదా ఇదంతా జరిగింది. మీరు చేసిన తప్పు నా మీదకి నెడతారేంటి? నేను కౌశల్ని పెళ్లి చేసుకోకపోతే నీకేమైంది? నీ పెళ్లి కౌశల్తో జరుగుతుంటేనే కదా నేను నీ మెడలో తాళి కట్టాను. మరిప్పుడు అదే పెళ్లి చేసుకుంటే ఎందుకు కాదంటున్నావు? మీరు కట్టిన ఈ తాళి వల్లే మీ ఇంట్లో నన్ను ఉండదు అంటే నేను మా ఇంటికి వెళ్తాను కానీ, ఉండొద్దు అంటే నేను మా ఇంటికి వెళ్తాను కానీ, కౌశల్నే కాదు కదా నా జీవితంలోకి ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి అవని కూడా బయటికి వెళ్ళింది. ఎవరెన్ని చెప్పినా సిరి స్థానంలోకి వేరే ఎవరిని రానివ్వు అని రిషి కూడా బయటికి వెళ్ళాడు. రిషి రావడం చూసి జానకమ్మ గారు కోపంగా, అవని మనం ఆటోలో వెళ్ళిపోదాం పదా అన్నారు. సరే అమ్మమ్మ గారు, నేను వెళ్ళి ఆటో తీసుకువస్తాను అని అవని వెళ్తుంటే రిషి ఆపాడు. నానమ్మ, కారు ఉంటే ఆటో అంటారేంటి? జానకమ్మ గారు ఏం మాట్లాడకుండా, అవని నువ్వు వెళ్ళు అని అన్నాడు. అవని నువ్వు ఆగు అని జానకమ్మ గారి దగ్గరకు వచ్చి, నానమ్మ ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకున్నాం, ఇక్కడ ఎందుకు గొడవ అని అన్నాడు. ఎవరిషి గొడవ చేసేది? కట్టుకున్న వారికి డివోర్స్ ఇచ్చి వేరే వారితో పెళ్లి చేస్తావా? అసలు అలా ఎలా ఆలోచించావో నాకు అర్థం కావటం లేదు. సరే నానమ్మ, ఆ విషయమే ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నాం, కారు ఎక్కండి అని అన్నాడు. నువ్వు వెళ్ళు రిషి, నేను ఆటోలో వస్తాను. ఏంటి నానమ్మ చిన్నపిల్లలా చేస్తారు, రాండి అంటూ జానకమ్మ గారిని కారులో కూర్చోబెట్టాడు. అవని నిలబడి చూస్తుంటే, నీకేంటి చెప్పాలా, ఎక్కు అని అరిచాడు. అవని ఎక్కకపోతే అరుస్తాడని కారులో కూర్చుంది. రిషి కూడా కారులో కూర్చొని, నేనేం చేసినా మంచిదేనని నువ్వు అర్థం చేసుకో అని అన్నాడు. అవని, నువ్వు రిషిని వదిలి వెళ్తావా అని అడిగారు జానకమ్మ గారు. లేదమ్మమ్మ గారు, నేను ఆయన వదిలి ఎక్కడికి వెళ్ళను అని అన్నది అవని. రిషి వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ, ఎందుకు వెళ్ళవు అని అన్నాడు. నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళే ఉద్దేశమే లేదు, అందుకే వెళ్ళను అంటున్నాను. నాతో ఉంటే నీకు డబ్బు తప్పితే నా ప్రేమ దక్కదు అని కోపంగా అనగానే, ఏంటి రిషి అలా అంటున్నావు? అవని ఏమైనా నీ డబ్బు కోసం చేసుకుందా? నువ్వే కదా అవని మెడలో తాళి కట్టావు. అదే ఇప్పుడు నేను చేసిన పెద్ద పొరపాటు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీ మమ్మీని మీ మమ్మీనే అనుకుంటే మీ మమ్మీ తనలో దూరొచ్చేవే నువ్వు. అసలు మనుషుల్ని అర్థం చేసుకునే పని లేదా అని అన్నాడు. నానమ్మ, నువ్వే నన్ను అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి నీ జీవితం బాగుండాలని నా తాపత్రయం. అది నీకు అర్థం కాక ఇలా మాట్లాడుతున్నాను. నాకేమైంది నానమ్మ? ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను కదా. నువ్వెంత సంతోషంగా ఉన్నావు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. అమ్మమ్మ గారు, రిషి గారిని మీరేమీ బలవంతం పెట్టకండి. ఆయనకి ఇష్టం లేకుండా ఆయన జీవితంలో నేను ఉండను. కానీ కొన్ని రోజులు మాత్రం ఈ ఇంట్లో ఎవరు వద్దన్నా ఉంటాను అని చెప్పింది. రిషి ఏదో అర్థం కాక మాట్లాడుతుంటే, నువ్వు కూడా ఏంటవని, రిషి గారి బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అమ్మమ్మ గారు. సరే, మీ ఇష్టం. మీ ఇద్దరు ఆనందంగా ఉంటే చూసి ఆనందపడదామని అనుకున్నాను. కానీ రిషి ఏమో సిరిని మర్చిపోను అంటున్నాడు. నువ్వేమో రిషిని బాధ పెట్టద్దు అంటున్నావు. రిషి తొందరలోనే నిన్ను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను. జానకమ్మ గారు ఇల్లు రాగానే కారు దిగి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. అవని కారు దిగి లోపలికి వెళ్తుంటే, అవని ఆగు అని పిలిచాడు రిషి. అవని ఆగి రిషి వైపు చూసింది.
నువ్వు ఈ ఇంట్లో కొన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నావు. ఎందుకు అని అడిగాడు. చూడండి, నేనేమి మీ బంగ్లాను చూసి ఈ ఇంట్లో ఉంటానని అనటం లేదు. నేను ఉండటానికి ఒక కారణం ఉంది. అది మీకు తర్వాత అర్థమవుతుంది. ఆ కారణం ఏంటో నాకు చెప్పొచ్చు కదా అని అన్నాడు రిషి. మీకు ఇప్పుడు చెప్పినా అర్థం చేసుకోరు. సమయం వచ్చినప్పుడు మీకే నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని అర్థమవుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళింది. అసలు ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సరే, కొన్ని రోజులే అంటుంది కదా, చూద్దామని అనుకుని లోపలికి వెళ్ళాడు రిషి. హాల్లోని సౌదామిని, ఆనంద్ కూర్చొని ఉన్నారు. మా కోసమే నేను చూస్తున్నారా ఆనంద్ అని అడిగారు జానకన్న గారు. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానమ్మా. సౌదామిని ఏదో మాట్లాడాలంటే కూర్చున్నాను. అవునా, ఏంటి సౌదామిని, ఏం మాట్లాడాలి అని అడిగారు. రేపు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కొన్ని రోజులు మన ఇంట్లో ఉందామని వస్తున్నారు అత్తయ్య గారు. ఆ విషయం గురించే మాట్లాడదామని. ఇందులో మాట్లాడేదేముంది, ఇంతకీ వాళ్ళు ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగారు. వాళ్ళది ఈ ఊరే, కానీ ఇక్కడి నుంచి ఒక 2 hours పడుతుంది. ఏంటి, ఈ ఊర్లో ఉండి మన ఇంట్లో ఉండటానికి వస్తున్నారా? ఇదేంటి, ఇది మరీ విడ్డూరంగా ఉంది అని అన్నారు జానకమ్మ. నాతో కొన్ని రోజులు సరదాగా ఉందామని వస్తున్నారు అత్తయ్య గారు. సరేలే, ఏదో ఒకటి చేయని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. రిషి, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి యుఎస్ఏలో MBA కంప్లీట్ చేసి వచ్చింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు తన నీతో పాటు మన ఆఫీస్కి తీసుకువెళ్ళాలి అని చెప్పాను సౌదాన్ని. అదేంటి, సరదాగా టైం స్పెండ్ చేయడానికి వస్తున్నారన్నా, మరి ఇప్పుడేంటి రిషిని ఆ అమ్మాయిని ఆఫీస్కి తీసుకెళ్ళమని చెప్తున్నావు? నా ఫ్రెండ్ నాతో టైం స్పెండ్ చేయడానికి వస్తుందండి. వాళ్ళ అమ్మాయి రిషి దగ్గర బిజినెస్ విషయాలు నేర్చుకోవడానికి వస్తుంది. అమెరికాలో MBA చేసిన వచ్చిన అమ్మాయికి కొత్తగా రిషి దగ్గర తెలుసుకున్నది ఏముంటుంది సోదాన్ని? ఇప్పుడేంటి మీ గొడవ? తను రిషితో ఆఫీస్కి వెళ్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగింది. నాకు ప్రాబ్లమే ఉంటుంది, రిషిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని కదా. రిషికి ఇబ్బంది అయితే రిషినే అడిగేవాడు. ఏమీ అడగకుండా సైలెంట్గా ఉన్నాడంటే అర్థం ఏంటి? తనకి ఇష్టమనే కదా అని అన్నది సౌజన్య. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.